సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. ఎన్ని కష్టాలొచ్చినా 1 కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఎకరానికి 4000 పెట్టుబడి చొప్పున ఏడాదికి 2 సార్లు ఇస్తామన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాలలో మంత్రి కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అభివృద్ధి పనులు మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీసుల అధికారులతోటి మాట్లాడినారు. అటెన్క స్థానిక మార్కెట్ యార్డ్ల బహిరంగ సభల పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంతోనే లోయర్ పెన్గంగ ప్రాజెక్టుల కల నెరవేరిందన్నారు మంత్రి. కొరాటా చెనాక బ్యారేజ్ తోని 80,000 ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 30 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన లోయర్ పెన్గంగ ప్రాజెక్టు ఈ రోజు జోగురామన్న గారి వల్లనే సాకారం అవుతుందన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే మన కొరాటా చెనాక బ్యారేజ్ పనులు దాదాపు పెన్గంగ మీద 512 కోట్ల రూపాయలతో ప్రారంభమవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికే అన్ని పరిపాలన అనుమతులు వచ్చినాయి. తొందరలో పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. సాత్నాల 24,000 ఎకరాలకు నీళ్లిచ్చే సాత్నాల ప్రాజెక్టు, దాని మీద కెనాల్లో 22 కోట్ల రూపాయలతో మంజూరు అయింది. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి పోయినరు మంత్రి. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసిండ్రు. బెల్లంపల్లి బహిరంగ సభలో మాట్లాడినారు. రైతుల కష్టాలు తీరుస్తందుకు సర్కార్ పనిచేస్తుందని చెప్పిండ్రు. వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా 1000 రూపాయల పెన్షన్, 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినట్టే బీడీ కార్మికురాలైన అక్క చెల్లెళ్ళు 4 లక్షల మందికి నెలకు 1000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. వారసత్వ ఉద్యోగాల విషయంలో కూడా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. పని లేని సంఘాలు, పని లేని వాళ్ళు నిరుద్యోగంతో బాధపడుతూ మనని సమ్మె వైపు నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా మీ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేనిఫెస్టోలో లేని పథకాల్ని కూడా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు మంత్రులు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ సర్కార్దేనన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల్ని కాల్చి చంపుతున్నారని విమర్శించిండ్రు మంత్రులు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 43-44 అంశాలను మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా అన్ని కూడా చేస్తున్న విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలకు మీరు ఒకసారి అడగవలసిన అవసరం ఉంది. మరి ఈ రోజు మీ మధ్యప్రదేశ్ లో రైతుల మీద కాల్పులు జరిపారు. రైతుల రుణాలు మాఫీ చేయమని చెప్పి మీరు అయితే యూపీ ఎన్నికలలో ఓట్ల కొరకు మరి ఉత్తరప్రదేశ్ లో మీరు రుణాలు మాఫీ చేస్తే, మరి మధ్యప్రదేశ్ లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉంది, రాజస్థాన్ లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు ఈ రోజు రైతులు మరి గొడవ చేస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దైవ సన్నిధిలో దైవ భక్తితో మనందరం కూడా ప్రతి పండుగలకు బ్రహ్మాండమైనటువంటి దైవ దర్శనం కోసం వెళ్తా ఉన్నాము. భక్తుల సౌకర్యార్థము ప్రతి ఒక్కటి మనం పట్టించుకోవాలని చెప్పడం జరుగుతుంది. బుగ్గ రాజేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి కానీ, గూడెం కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సర్కార్ కట్టుబడి ఉందన్నారు నేతలు. బెల్లంపల్లిని అభివృద్ధిలా నంబర్ 1 గా నిలుపుతామన్నారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ గురించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మాటిచ్చిందో, మనమందరం కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు మనమందరం కూడా కొట్లాడినాం. మనకు తెలంగాణ రావాలి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పి అందరం కూడా కొట్లాడడం జరిగింది. వారు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సెక్షన్ 14, 16 ఏదైతే చెప్పినారో అది దృష్టిలో పెట్టుకొని కార్మికులకు ఎలా లాభం పొందాలని చెప్పి కేటీఆర్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడదామని చెప్పి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చిండ్రు. ఇంకా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఇచ్చి బెల్లంపల్లిని ఒక ఆధునికమైనటువంటి మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా అన్నగారు తీసుకోవాలని రెండో విజ్ఞప్తి నేను చేస్తా ఉన్నా. మంత్రి టూర్ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ లీడర్లు ఖుషి అవుతున్నారు.